హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీక్ డే, రేపు చిన్న బర్త్డే పార్టీ ఉంది అని చెప్పి గిఫ్ట్ తీసుకురావడానికి ఫ్యామిలీస్కి వెళ్తున్నాం. లెట్స్ గో. హలో గాయస్, ఇది బర్త్డే వ్లాగ్ పెడతా అన్నా కదా, దాని ముందు రోజు తీసిన షాట్ అనమాట. చెప్పాను కదా ఇందాక, బర్త్డే బాయ్ కోసం గిఫ్ట్ తీసుకురావడానికి ముందైతే మేము ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి ఫస్ట్ కేఎఫ్సీ తినేసాం స్నాక్గా. ఆ తర్వాత షాప్ చేద్దాం అని చెప్పి తర్వాత ఫ్యామిలీస్కి వెళ్ళాం. సో ఇక్కడ ఇవి ఇంకా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ బార్బీస్ ఉన్నాయి కదా, దీంట్లో సగం బార్బీస్ వివి దగ్గర ఉన్నాయి ఫ్యామిలీస్వి. లిటరలీ అన్నీ కొనేసామన్నమాట. అండ్ ఇక్కడ చూసి మళ్ళీ కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ చూస్తుంది, ఎక్స్ప్లోర్ చేస్తుంది. అండ్ ఇక్కడ బర్త్డే బాయ్కి నేనైతే రిమోట్ కార్ తీసుకున్నా, నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత బయటికి రాగానే ఇవి కూడా స్లైమ్ తీసుకుంది. అండ్ బయటికి రాగానే ఈ కార్ కనిపించింది. ఇంతకుముందు చాలా డేస్ అయిపోయింది ఎక్కట్లేదు, బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ ఎక్కిందనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా, వివి కూడా రైడ్కి వెళ్ళిందని చెప్పి నేను వెస్ట్ సైడ్కి వచ్చాను కలెక్షన్ చూద్దామని చెప్పి. అండ్ నేను కలెక్షన్ చూసాను, ఇక్కడ బాగుంది. అండ్ నేను ఏదైనా తీసుకుందామని అనుకున్నా, మసాలా బాక్స్ అలాగా నచ్చింది నాకు అది. బట్ నా ఫ్రెండ్స్ చెప్పనమాట, పెయింట్ అదంతా పోతుంది వెస్ట్ సైడ్లో అని చెప్పి. సరే ఓకే అన్నాడు పెట్టేసి ఇంకా అజోటేకి వచ్చాం. అండ్ ఇక్కడ వివి షాప్ చేస్తుంది అనమాట. అండ్ వివికి ఒక డ్రెస్ నచ్చింది నాకు బాగా, అండ్ అది తీసేసుకున్నాను. ఆ తర్వాత నేను బయటికి రాగానే మళ్ళీ ఈ బైక్ కనిపించింది అనమాట, ఇది బైక్ లాంటిది. సో మళ్ళీ ఎక్కింది. సరే ఓకే అని చెప్పి దాన్ని మళ్ళీ ఇంకొక రైడ్కి వెళ్ళేసి వచ్చింది. తర్వాత ఇంకా హెచ్ఎంకి వెళ్దాము, మళ్ళీ కలెక్షన్స్ చూద్దామని చెప్పి వెళ్తున్నాం హెచ్ఎంకి. సో నాకు అక్కడ ఒక డ్రెస్ నచ్చి వివికి, అక్కడ కూడా నేను ఒక డ్రెస్ పర్చేస్ చేసాను. ఇక్కడేమో మా నెయిల్ పాలిష్ చూస్తుంది. అండ్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసేసాం. ఇది తెచ్చుకున్న స్లైమ్తో కాసేపు ఆడి, వాళ్ళ డాడాతో కాసేపు ఆడి తర్వాత ఇంకా పడుకుని పోయాం. సో అలా అయింది. మళ్ళీ కలుద్దాం, బాయ్.